యాక్షన్ వచ్చింది భయపడటానికి యాక్షన్ కాదు చాపమా యాక్షన్ రెడీ ఎక్కడ చాపకపోయినా నీ ప్రాణమ చాయదురా నాకు తెలియదు నీవు నాకు చాపవు ఈ నాకు చెప్పను తెల్ల కుక్క నీ పౌరుషం ఆడోళ్ళ మీద ఎందుకు చూపించేది నీకు ధైర్యం ఉంటే నీ దెబ్బ దొర నరసింహారెడ్డి గారి మీద వేస్తుండ్రా అప్పుడు తెలుస్తుంది నీకు వాడు కనిపించిన ఎడలా కరోనా దెబ్బలు కాదు వాడి కాండలు కోచి ఖైమా చేసి బ్రిటిష్ టైగర్స్ కి తినిపించదమా వాడి ఎముకలు విరిచి సోపు చేసి బ్రిటిష్ గుర్రములకు దాపించదమా వాడి తల నరికి భారతదేశమంతయు ఊరేగించదమా చెప్పమా నరసింహారెడ్డి ఒరే తెల్ల గద్ద నాలాంటి ఆడపడుతులు అన్నా నరసింహారెడ్డి దొరా ఆడుండావు దొరా అంటే తెల్లోడి గుండెల్లో నిద్రపోతా ఉంటా నమ్మి అని చెబుతాడు నీకు ధైర్యం ఉంటే గుండె తట్టి బెవరా ఆ గుండె చీల్చుకొని బయటకు వస్తుంది మా ఉయ్యాల వాడ సింహం నువ్వు నాకు చెప్పవా నిన్ను చంపివేయడమే బాగుండునా తెల్లగద్ద దేశం కోసం పోరాడి పానాలొట్టి ఈరమరణం పొందిన ఎంతో మంది పానాల కంటే నా పానం అంత ముఖ్యం కాదురా నువ్వెంత మంది చంపినా నా దొర జాడ నీకు తెలియదు నీ గడ్డ మీద పుట్టిన పసిగుడ్డు కూడా ఆయన జాడ నీకు తెలియదురా తెలియదు ఒరే మిమ్మల్ని పోలేరమ్మ ఎత్తుకుపోను నీకు దూరం తగలా ఈ జాతి ఇళ్లలో నల్ల జిల్లేడు మొలవా ఈ ఇప్పుల మీద రాసపండు పుట్టి మీ జాతి మొత్తం నాశనం అయిపోను తిరగబుద్ధికి మా దేశానికి వచ్చి మా మీద పెట్టడం చేస్తారా మా బతుకులు బాగు చేయడానికి నడుము కట్టిన ఆ దొర నరసింహారెడ్డి గారిని సంపాదన చూస్తారా నా బట్టలారా ಯಾಮ್ ತಿಟ್ಟಿವೆ ನೀ ಇಂಡಿಯನ್ಸ್ ಬಲ ತಿಟ್ಟಿದ್ರೆ ಥೇಟಮ ಯಾದ ಮೇಲಿನ ಮರಲ ತಿಟ್ಟಟకు ನೀವು ಬದುಕೆ ಬಾಂಡವ ఆమె ఏమి చేయొద్దండి దొర నరసింహారెడ్డి గారు యాత్రది నాను చెప్తాను ఆచలనా వాళ్ళమా మిస్టర్ ప్యాంకర్ అలాగేనండి నువ్వు మా సేవ చేసినందుకు నీకు ప్రమోషన్ ఇచ్చుచుంటున్నా చాపము నరసింహారెడ్డి ఎక్కడ దొరగారండి నరసింహారెడ్డి గారండి అవును మన దొర నరసింహారెడ్డి గారండి అవును చెప్పము దొర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అవును చెప్పము అయ్యి పాపం తమాషా చూశారండి నరసింహారెడ్డి గారు యాడు మీకు తెలియదు నాకు తెలియదండి ఏమిరా జోక్ చేయించుంటివా ముందు తెలివి నేను చెప్పేది అయ్యి బాబు చెప్పానండి అయితే తెలుసండి కానీ మర్చిపోయి ఉంటానండి రే పంకాల్ నేను చెప్పినా సాగుకు భయపడినోడు దేశ సేవ చేయలేరండి ఒరే కర్ణుడా, సాగుకు ఈ నల్లోడెప్పుడు భయపడురా సాగుకు ఈ నల్లోడెప్పుడు భయపడడు నరసింహారెడ్డి గారు ఎంత చూస్తాడు దూర నరసింహారెడ్డి గారు కాపాడు తల్లి భారత పతాకం నరసింహారెడ్డి కాపాడు
నుంచి ఆ మేఘాల సాట్ నుంచి చూడు బావా చూడు. అమ్మా, భరతమాత! అయిపోయింది తల్లి, అయిపోయింది. ఊయలు ఊచాలని ఊరుకుతలుడిన ఉయ్యాల వాడి నరసింహారెడ్డిని ఉరిదించా ఉంటారు తల్లి. నీకు బానిస బతుకు లేకుండా చేసి దేశాన్ని కొత్త విముక్తిని చేయాలని నడువు కట్టిన బిడ్డని ఉరిదించా ఉంటారు తల్లి. ఇంకేమి చేస్తావు తల్లి, ఇంకేమి చేస్తావు? అమ్మా, ఆ పాలగాడి పానం పోతే నిన్ను ఈ కుంపిరోలు ఏల వేసి అమ్ముకుంటాను తల్లి. ఆ సింహావు కన్ను మూస్తే నీ చరిత్ర సెగలు తింటాను తల్లి. రా, ఆ కుంపిని వాళ్ళని కొల్లబడవు. చూచుతుంటుంది కదా, భారతదేశమున అశాంతిని గురి చేసి దేశంలో విప్లవము లాభదేశిన నేరములకు ఉయ్యాలవాడి నరసింహరెడ్డిని వరి చేయుచుంటమే. మీరెవరైనానో ఇతనిని ఫాలో అయినా వారందరూ కూడా ఏ విధముగానే వరి తేయబడతారు. కమాన్. ఆయనను మేము మిమ్మలను పరిపాలించుచుంటుము. వీఆర్ ఎంపరర్స్, చక్రవర్తులము. చక్రవర్తులపై ప్రజలు తిరుగుబాటు చేయడము నేరం. ఆ నేరము చేసిన అందులకు నరసింహరెడ్డిని వరి చేయుచుంటుమే. మీరెవరైనానో ఇతనిని ఫాలో అయినా
వారందరూ కూడా వరి చేయబడతారు. అండర్స్టాండ్? కమ్ ఆన్. ఒక వీరనారి తుది శ్వాసను విడిచే, ఒక విప్లవకేసరి తుది శ్వాసను విడిచే, ఓటమి గెలుపై సాగిన సాటిలేనిది చరిత్ర. భావి భారత వీరులకు, భావి భారత వీరులకు ఆదర్శ సాహసగాథ. మిస్టర్ రెడ్డి, నీ చివరి కోరిక ఏమైనా ఉన్నదా? చెప్పమా. బ్రిటిష్ ప్రభుత్వమా, పరదొరతనం పరువు తక్కువగా భావించి కృంగిపోవు ప్రతి భారతీయుడు కోరుకునేది ఒక్కటే కోరిక, అదే స్వతంత్రం, అదే స్వేచ్ఛ. మా పవిత్ర భారతదేశంలో జన్మించిన మా అదృష్టం అది మీ పాలనలో దురదృష్టం కాదు. మా భారతదేశం విడిచి పారిపోవాలి. పోగలరా? నా కోరిక తీర్చగలరా? అది మీకు సాధ్యం కాదు. నాటన్ పరుల రాజ్యము వల్ల కాడైనను అక్కడే సింహాసనం వేసి ఆ భస్మ సామ్రాజ్యాన్ని కూడా పాలించి తృప్తి పడే స్వార్థ చింతా తప్తులరా మీరు. మిస్టర్ రెడ్డి, ఇప్పుడు కావలసినదే నీ ప్రసంగం కాదు, చివరి కోరిక. కమాన్, వరి చేయమా. వద్దు వద్దు. జనమా వద్దు వద్దు. ఈ నరసింహుని కొరకు ఎవరు కన్నీరు పెట్టవద్దు. ఇది నేరానికి శిక్షగా మెడకు బిగించుకుంటున్న ఉరిత్రాడు కాదు. తెలుగు పౌరుషానికి భయపడి తెల్లవాడి అన్యాయపాధికారం భారతీయ హక్కును ఉరితీస్తున్న ఉరిత్రాడు. ఈ త్రాడుకు నా కంఠాన్ని బిగించిన నా జనం యొక్క కంఠ నినాదాన్ని బిగించలేదు. నరసింహారెడ్డి తల మీకు లేకపోయినా తలంపు మీ అంతరాంతరాలలో మారు మ్రోగుతూనే ఉంటుంది. నరసింహారెడ్డి ఈ తాడుకు ఉరి ఆగిన నా ఊపిరి మీ ఊహలలో ఉగ్ర నరసింహుని ఉక్రోశాన్ని ప్రకోపింపజేస్తూనే ఉంటుంది. మీరందరూ దీక్షాదక్షులై ఈ దేశదాశాన్ని సమూలంగా నేలమట్టం చేయడానికి మీరందరూ దీక్షాదక్షులై భరతమాతను దుట స్వతంత్ర తిలకం దిద్దండి. ఏ పగరబోతు నరసింహారెడ్డి మాటలు వినకండి. అవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యమును మీ దేశంలో స్థాపించబడినని ఆ గవర్నమెంట్ ఆశించినది. అందులకు విరుద్ధముగా ప్రవర్తించిన
నరసింహరెడ్డిని ఉరి చేయచుంటమే. ఆ విధముగా ప్రవర్తించినచో బ్రాహ్మణులను కూడా ఉరి చేయుదమా? ఉరి చేయమా? Of the British government order ప్రకారము భారతదేశమున అశాంతికి గురి చేసి దేశమున విప్లవం లేవదీసిన నేరమునకు అన్నిటికీ మించి బ్రిటిష్ గవర్నమెంట్ సర్వెంట్స్ అయిన కోయిలకుంట్ల తహసీల్దార్ తల నరికినందులకు, జాన్ పీటర్స్ చంపినందుకు, వాట్సన్ దొరను చంపినందులకు ఈ నేరములను దృష్టి అందుకుని ఉయ్యాలవాడు నరసింహరెడ్డిని ఉరి చేయచంటమే. ఇది పూర్తిగా బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్డర్ మాత్రమేనని మా పగ ఎంత మాత్రము కాదని తెలియచేయచ్చు. గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారము కోవిలకుంట్ల జుర్రేటి బావి వద్ద నరసింహరెడ్డిని ఉరి చేయచంటమే. భరత జన జీవన్మరణము కొనసాగుటయే మేలా. ఈ దాస్య భరత విముక్తికి ఇంకెప్పుడు శుభవేళ, ఇంకెప్పుడు శుభవేళ, ఇంకెప్పుడు శుభవేళ. దయచేసి ఒక నిమిషం ఉండండి. 1847 సంవత్సరము ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం నాడు ఉదయం 7 గంటలకు ఉరి తీయబడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ 1947వ సంవత్సరం ఆగస్టు 15 వరకు శోభించి సరిగ్గా 100 సంవత్సరాలకు స్వాతంత్ర సిద్ధిని పొంది శాంతించినది. ఉరి తీయబడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథ, విప్లవ గాథ, సాయుధ పోరాట గాథ, సిపాయిల తిరుగుబాటుకు ప్రేరణమై, ద్వాదబంధాల రామచంద్ర విప్లవానికి ఇంధనమై, అల్లూరి సీతారామరాజు ఆశయానికి ఆధారమై, భగత్ సింగ్ పౌరుషానికి ప్రాణానికమై, సుభాష్ చంద్రబోస్ వీరత్వానికి కేతనమై మెరిసినది. జై ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, జై ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం, ఇంతసేపు ఉన్నారు, ఒక్క నిమిషం పాత్రల పరిచయం చేస్తాం. వాళ్ళని అభినందించి మీరు వెళ్ళాల్సిన నిజమైన నాటక ప్రేమికులు చివరిలో ఉండేటువంటి వాళ్ళే. మీ అందరికీ టీజీవీ కళాశాల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1847లో ఉరి తీయబడినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో సోదరులు జీవి శ్రీనివాసరెడ్డి గారు
థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళందరికీ. గోషాయి వెంకన్న, గురువు కె బాల వెంకటేశ్వర్లు, ఒడ్డే ఓబన్న, వాల్మీకి రాముడు. రానండి, సన్మానం చేయాలండి. ఒక్క నిమిషం రండి, అంతేకేం లేదు. వాల్మీకి రాముడికి వాళ్ళ బంధువులు సన్మానం చేస్తున్నారు. దయచేసి రావాలి, త్వరగా రమ్మా ప్లీజ్, త్వరగా రండి. ఎవరే తర్వాత ఓకే, మహర్షి ఆయన కుమారుడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వాల్మీకి రాముడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సీతన్న సంఘ ఆంజనేయులు, ఆయన కొడుకు రాలే మరేమో. తహసీల్దార్ రాఘవాచారి అన్న, ప్రతాప్ రెడ్డి గారు ఉన్నాడా? పి రాజరత్నం, నార్సింగ్ గాండ్ల లక్ష్మణ, వాట్సన్ దొర చల్ల నవీన్ కుమార్ చౌదరి, నార్టన్ దొర పి భాస్కర్, పానకాలు ఆర్ శామ్యుయల్. నిజంగా ఆయన గట్టిగా తప్పులు కొట్టాలి మీరు, ఎందుకంటే ఈ పాత్ర ఇంకా అంతటితో అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయనకు ఈరోజు మన ముందు ఇంత చక్కగా పడినా అంటే ఈయనకు ప్రత్యేకంగా మీరు మరొక్కసారి కొట్టి తప్పేం లేదు. చిరంజీవి అంట, జాన్ పీటర్, ఎస్ ఎస్ మహమ్మద్ మియా, సుధాకర్ రెడ్డి గారు డిఎస్పి గారు యాడ్నా, సుధాకర్ రెడ్డి ఏపీఎస్పి కమాండెంట్, అడిషనల్ కమాండెంట్ సుధాకర్ రెడ్డి గారు రావాల్సిన కోరుతున్నాం. శాంత మా సురభి ప్రభావతి వెళ్ళిపోయిందా అంటే లోపల మేకప్ చేస్తుంది. కమల సీత కిరణ్, సారీ ప్రభావతి అండి మన హసీనా నాయన గ్రూప్ ఒకటి. సంగీతం బలరాం గారు ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు. అక్కడ కీబోర్డ్ శ్రీనివాసాచారి, తబలా మహేష్, ఆహార్యం శ్రీనివాసులు, సౌండ్ సిస్టమ్ చెన్నకేశ్వరరెడ్డి. ఈ నాటకం స్వాతంత్ర్యం ఆదరించే మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ నాటకం కన్వీనర్ కేవి రమణ, గాండ్ల లక్ష్మణ, నార్సింగ్, దీంట్లో లేదు కదా, ఉందే ఉంది నార్సింగ్ లక్ష్మణ కన్వీనర్.